కొడాలి నాని అయితేనేమి, వల్లభనేని వంశీ అయితేనేమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి వారు మాట్లాడిన మాటలన్నీ కూడా భూతు పురాణాల కిందే లెక్కేయచ్చా? వారు మాట్లాడిన దానిలో ఏదీ సత్యం లేదా? కొంతైనా నిజం లేదా? వారు మరీ అంత క్రూరాత్మకంగా ఏ పార్టీతో అయితే జీవితాన్ని పంచుకొని రాజకీయంగా ఎదిగారో ఆ పార్టీనే గోతులు తీయాలని ఎందుకు అనుకున్నారు? ఎక్కడ వాడికి ఆ నష్టం వచ్చింది? ఎక్కడ వారు బాధపడ్డారు? ఎక్కడ వారు అవమానపడ్డారు? ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇన్ని కష్టాలు పడుతుంటే ఎవరైనా కూడా ఆ లోతులకెళ్ళి ఎందుకు ఆ పరిస్థితి దాపురించిందని ఆలోచిస్తున్నారా? లేదు, వారికి అయిపోయింది, వారు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కాదని వారు మాటలనే గిరాటుగా వేసి గిటురాయిగా చూస్తున్నారు తప్ప నిజానికి వారు కూడా మనుషులే. వారి వైపు నుంచి కూడా కొంత ఆలోచించగలిగితే, అట్లాగే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా వీరు అవతల పక్షం గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది. అటు వారు ఆలోచించలేదు, ఇప్పుడు వీరు ఆలోచించలేదు. కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిజానికి రాజకీయం అలా నడవకూడదు. వల్లభనేని వంశీ అయినా, కొడాలి నాని అయినా, ముందు పార్టీల్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడైనా ఎవరైనా సరే రాజకీయంగా గౌరవంగా బ్రతకాలని కోరుకోవాలా, ప్రజల దగ్గర నుంచి కూడా వారికి మన్నన రావాలని కోరుకోవాలి తప్ప వ్యక్తిగతంగా హననం వైపు పోకూడదనే సంగతిని గుర్తించనన్నాళ్ళు ఈ రాజకీయాలు ఇలాగే భ్రష్టు పట్టిపోవడం అనేది మాత్రం నిత్య సత్యంగా నిత్య కృత్యంగా జరుగుతుంది.